చిన్ని తల్లుల్లారా, బంగారు తండ్రుల్లారా, మీ సాక్షిగా అమ్మ ఏం కట్టిందో ఇవాళ బాక్సులో తెల్లవార్తూనే లేపి మెల్లగా భుజాన వేసుకుని అటూ ఇటూ పచార్లు చేసి బుజ్జగించి బంగారు కన్నా బడికి వేలయ్యింది లేనాన్న అని నిద్రలేపి ముద్దు పెట్టి వెళ్ళనని మారము చేస్తుంటే ఊరడించి బతిమిలాడి అబద్ధాలు చెప్పి తయారు చేసి స్కూలుకు పంపుతూ అమ్మ ఏం కట్టిందో ఇవాళ బాక్సులో. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం. నా చిన్ని తల్లి బాగా చదవాలి, నా బంగారు తండ్రి పెద్ద కలెక్టర్ కావాలి, దాన్ని చూసుకుని బతకడమే ఇంకా. వాడి కోసమే ఈ జీవితమంతా. ఎవరో పేరంటానికి పిలిచారు, కుదర్దు మా వాడు స్కూలు నుంచి వస్తాడు. వేరెవరో పెత్తనానికి పిలిచారు, కుదర్దు మా పాప స్కూలు నుంచి వస్తుంది. టైం అయింది రాలేదు, టైం అయింది రాలేదు, టైం అయింది రానే లేదు. ఏమనుకుని ఉంటారో ఆ పిల్లలు. బస్సులో అల్లరి చేస్తూ చేతులు ఊపుతూ తోటి పిల్లలతో కబుర్లు చెబుతూ ఆడుతూ తూగుతూ మరి కాసేపట్లో అమ్మను చేరుతామనుకున్న ఆ పిల్లలు ఆ వేళలో ఏమని అనుకుని ఉంటారో. మాకేం భయం అనుకుని ఉంటారా? అమ్మ ఉంది, బాగా చూసుకుంటుంది, నాన్న ఉన్నాడు, ఎత్తుకుని ముద్దాడుతాడు, స్కూలు ఉంది, జాగ్రత్తగా చదివిస్తుంది, భద్రంగా చూసుకుంటుంది. వాన వస్తే, హరివిల్లు విరిస్తే, మబ్బు తునక వంగి చిరుజల్లులు చిలకరిస్తే, తూనిక రెక్కలు రాస్తే, ఒక చెట్టుకు పువ్వు పూస్తే, ఒక కొమ్మకు పండు కాస్తే అన్నీ మాకే అని, అవన్నీ మావే అని నవ్వుకుంటూ తుల్లుకుంటూ నిర్భీతిగా మనందరి మీద భరోసాగా ఉన్న ఆ పిల్లలు ఏమనుకుని ఉంటారో ఆ క్షణాన్న. కనికరం లేదు మృత్యువుకు, కొద్దిపాటి కరుణ లేదు మృత్యువుకు. ఏ దేశం ఇది? ఏ క్షణాన్నైనా ఎవరినైనా చంపేసే దేశం. ఏ దేశం ఇది? పసి పిల్లలను కూడా మృత్యువులోకి నెట్టేసే దేశం. ఒక స్కూలు కూలిపోతుంది, ఒక స్కూలు తగలబడుతుంది, ఒక స్కూల్లో టీచరు చాటుకు పిలిచి గౌను పైకెత్తుతాడు, ఒక స్కూలు అటెండరు ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు, ఒక స్కూలులో వాతలు తేలేలా కొడతారు, ఒక స్కూలులో మృత్యువు శకటాలను సిద్ధం చేస్తారు. ఎంత ప్రాణమని ఆ పిల్లలది గమనించి చూశారా? లేత చిగురాకుల వంటి పిల్లలు, అప్పుడే వీచిన చిరుగాలుల వంటి పిల్లలు, కళ్ళ నిండా వెలుతురు నింపుకుని కువకువలాడే పిల్లలు, మన బుగ్గ మీద ముద్దు పెట్టి మనకింత ఆయువు పోసే పిల్లలు. వాళ్ళని కూడా వదలమా మనం? వాళ్ళను కూడా చిన్ని తల్లుల్లారా, బంగారు తండ్రుల్లారా, మరి సెలవు, క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు. మీ ముఖాలను చూసే ధైర్యం అంతకన్నా లేదు. మీ ప్రాణాల సాక్షి ఇది ఆఖరు. మీ రాజేష్.